నిజామాబాద్లోని శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో న్యూరో సర్జన్గా సేవలు అందిస్తున్న డాక్టర్ రమణేశ్వర్కు గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. న్యూరో విభాగంలో ఆయన అందిస్తున్న విశిష్ట వైద్యత సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ప్రదానం చేశారు. కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్, యూకే గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమిట్ సందర్భంగా ఈ అవార్డు అందజేశారు. జూబ్లీస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి గడ్డం వివేక్ రమణేశ్వర్కు అవార్డును ప్రదానం చేశారు. నమస్తే అండి, నేను డాక్టర్ లక్ష్మీరెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్, శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ చలికాలంలో మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలండి, ముఖ్యంగా అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి. చిన్నపిల్లల విషయానికి వస్తే చలికి తక్కువగా తీసుకెళ్ళడం, అంటే ముఖ్యంగా పొద్దున 8 కంటే ముందు, రాత్రి 6 తర్వాత బయటకి తిరగడం కానీ, కొంచెం వెచ్చని దుస్తులు ధరించడం, వేడి పదార్థాలు తీసుకోవడం లాంటివి చేస్తే మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువగా వస్తాయి. చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఫ్లూ అంటే సర్ది, దగ్గు, నిమోనియా ఇన్ఫెక్షన్స్ అనేవి చాలామందిలో చూస్తుంటాం మనం. ఇట్లాంటివి ప్రివెంట్ చేయొచ్చు ఈ చిన్న చిన్న మెజర్స్ తీసుకోవడం వల్ల. ఇంకా వృద్ధులలో కానీ, ఆస్తమా పేషెంట్స్, దమ్ము, సిఓపిడి పేషెంట్స్, గుండె సమస్యలు ఉన్న వాళ్ళలో ఎప్పుడైతే ఈ ఫ్లూ అనేది కొంచెం సివియారిటీ ఎక్కువగా వస్తుంది, సో వీళ్ళంత తొందరగా మనం ఒక అలార్మింగ్ సైన్స్ అనేవి ఉంటాయి. అంటే ఫీవర్ 2 days 3 days అయినా తగ్గకపోవడం, దమ్ము ఎక్కువ అయిపోవడం, దమ్ము నిలవలేకపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటి కండిషన్స్ మీరు వెంటనే అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే మమ్మల్ని సంప్రదించి తగు ట్రీట్మెంట్ తీసుకుంటే మనం తొందరగా రికవరీ అనేది ఉంటుందండి. అదర్వైజ్ వెంటిలేటర్ పైకి వెళ్ళి డయాలసిస్ అవసరం పడడం, ఎక్కువ రోజులు ఐసీయూ కేర్, యాంటీబయాటిక్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఈ ఓవరాల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో వెచ్చగా ఉండడం, మంచి ఆహారం తీసుకోవడం, చిన్నపిల్లల్లో కానీ వృద్ధుల్లో కానీ ఫ్లూ వ్యాక్సిన్స్ ఉంటాయి, నిమోనియా వ్యాక్సిన్స్ ఉంటాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, ఇట్లాంటివి టైం టు టైం వేయించడం, ప్రతి వ్యాక్సిన్ స్కెడ్యూల్ని ఫాలో అవ్వడం. అండ్ ఒకవేళ మీకు ఏమైనా అలారమింగ్ సిమ్టమ్స్ అంటే వార్నింగ్ సైన్స్ అంటారు, ఇవన్నీ ఫీవర్, దగ్గు, దమ్ ఇవి ఎక్కువ అవుతున్నప్పుడు వెంటనే